అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మరొక అందమైనటువంటి తెలుగు పద్యాన్ని నేర్చుకుందాం. ఈ పద్యాన్ని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించారు. ఇది వారు రచించినటువంటి ఆంధ్ర పురాణంలో. రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో వ్రాయమని నన్నయ్య గారిని అడిగాడు. అప్పటికే తమిళ భాషలో మహాభారతం ఉంది, కన్నడలో కూడా ఉంది. కానీ తెలుగులో లేకపోవడం ఎందుకో ఆయనకు లోటుగా అనిపించింది. ఆయన నన్నయ్య గారిని ఆహ్వానించి మహాభారతం రాయమని అడిగాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, భారత పారిజాతమును భాషకు తెచ్చుటకొక్క నన్నె భట్టారుడి జిష్టుడు అనుకున్నాడు. భారతం అనేటువంటి పారిజాతాన్ని ఈ తెలుగులోకి తీసుకురావడానికి నన్నె భట్టారుడే శ్రీకృష్ణుడు సమర్థుడు అని ఆయన భావించాడు. నారాయణ శబ్దభావమే నన్నయ్య, తిక్కక్కన్ శబ్దభావమే తిక్కన. సరే, ఆ విషయంలో ఉంచుదాం. నన్నయ్య గారు అంగీకరించాడు. ఆయన ఎంత వినయవంతుడో ఈ పద్యంలో మనకు అర్థమవుతుంది. ఆయన రాజరాజ నరేంద్రుడితో ఉన్నాడు చూడండి. ముందుగా పద్యం చూద్దాం. పరమార్థంబున చూడ భారత మహాపధో నిధానంబు నా తరమా పారముజేర బాహువుల నిధన్ నీ ఉరు సంకల్ప బలం విదే తరణిగా ఉజ్జద్బుధాసీ పరంపర చొక్కానుగా దటెదన్ పైన దైవం ఉండి దటించినన్. దీని అర్థం చూద్దాం. పరమార్థంబున చూడ, నిజంగా ఆలోచిస్తే భారత మహాపాధో నిధానంబు, మహాభారతం అనేటువంటి సముద్రం, మహత్వాత్ భారవత్వాచ్య మహాభారతం ఉచ్యతే అన్నారు. అది చాలా గొప్పది, చాలా భారంతో కూడింది. ఆ మహాభారతం అనేటువంటి పాదోనిధానంబు, ఆ సముద్రాన్ని నా తరమా పారముజేర, నేను దాన్ని దాటగలనా? బాహువుల ఈదన్, నేను ఈదుకుంటూ పోగలనా? కానీ నీ ఉరు సంకల్ప బలం విదే తరణిగా, మీ సంకల్ప బలం అనేటువంటి ఓడ, ఉజ్జద్బుధాసీ పరంపర, బుధుల యొక్క, పండితుల యొక్క ఆశీస్సులు నాకు సహకరిస్తే ఎలాగా చుక్కానిగా దాటేదన్ పై నీ దైవం ఉండి దాటించినన్. మీ సంకల్ప బలం అనేటువంటి ఓడ, పండితుల యొక్క ఆశీర్వాదం అనేటువంటి చుక్కాని ఉండి దైవం నాకు సహకరిస్తే నేను ఈ మహాభారతాన్ని దాటగలను అని ఎంతో వినయంగా చెప్పాడు. ఈ పద్యం మరోసారి చూడండి. పరమార్థంబున చూడ భారత మహాపాధో నిధానంబు నా తరమా పారముజేర బాహువుల నిధన్ నీ ఉరు సంకల్ప బలం విదే తరణిగా ఉజ్జద్బుధాసీ పరంపర చుక్కానిగా దటెదన్ పైన దైవం ఉండి దటించినన్. కాబట్టి నన్నయ్య గారు ఎంత వినయవంతుడో, ఎంత విద్యావంతుడో ఈ పద్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. నమస్కారం.